గ్రౌండ్ లో అడుగు పెట్టగానే ఛాంపియన్ వచ్చాడు అని అందరికీ అర్థమయ్యే ప్రదర్శన ఇచ్చాడు ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. జావెలిన్ త్రో విభాగంలో ఇండియన్ ఒలింపిక్ బాధ్యతను తన భుజాన వేసుకున్న నీరజ్ చోప్రా తన మొదటి త్రోతోనే ఛాంపియన్ వచ్చేశాడు అని చూపించాడు. ఈ త్రోతో తన సీజన్ బెస్ట్ అయిన 89.34 మీటర్స్ సొంతం చేసుకున్నాడు. అయితే నీరజ్ చోప్రా పర్సనల్ బెస్ట్ 89.94 మీటర్స్. ఈ త్రోతో ఫైనల్స్ లోకి గ్రూప్ బి టాపర్ గా అడుగుపెట్టేశాడు. ఇక నీరజ్ ముందున్న ఒకే లక్ష్యం భారత్ కు మరో బంగారు పతకాన్ని తీసుకురావడమే. అదే సమయంలో పాకిస్తానీ అథ్లెట్ అర్షద్ నదీం కూడా 86.59 మీటర్స్ తన సీజన్ బెస్ట్ త్రోతో ఫైనల్స్ లో అడుగుపెట్టేశాడు. అయితే భారత్ కు చెందిన మరొక అథ్లెట్ కిషోర్ జైనా మాత్రం ఫైనల్స్ కు క్వాలిఫై అవ్వలేకపోయాడు. ఇక ఆగస్టు 8న జరిగే ఫైనల్స్ లోకి బరిలోకి దిగనున్నాడు టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా. గత ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న పాకిస్తానీ అథ్లెట్ అర్షద్ నదీం ఫైనల్స్ లో నీరజ్ చోప్రాకు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అర్షద్ నదీం కెరీర్ బెస్ట్ 90.18 మీటర్స్. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో ఈ ఫీట్ సాధించాడు నదీం. సో క్రికెట్ లోనే కాదు, జావెలిన్ త్రో ఫైనల్స్ లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. ఇక రెజ్లింగ్ విషయానికి వస్తే మహిళల ఫ్రీ స్టైల్ 50 కేజీల రెజ్లింగ్ లో వినీష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. జాపనీస్ రెజ్లర్ వరల్డ్ నెంబర్ 1 యూఈ సుజుకిని ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ ఇంటర్నేషనల్ బౌట్ లో కూడా యూఈ ఓడిపోలేదు. అటువంటి యూఈని ఓడించి చరిత్ర సృష్టించింది వినీష్ ఫోగట్. కెరీర్ మొత్తంలో కేవలం 3 సార్లే ఓటమిని చూసిన యూఈకి 4వ ఓటమిని అందించింది వినీష్. 4 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ అయిన యూఈని మట్టి కరిపించి ఒలింపిక్ రేస్ లో దూసుకెళ్తుంది వినీష్. బౌట్ మొదలైన తర్వాత 2-0తో లీడ్ లో ఉన్న యూఈని బౌట్ పూర్తయ్యే సమయానికి 3-2తో ఓడించింది వినీష్. మ్యాచ్ ఆఖరి కొన్ని సెకండ్లలో అద్భుతమైన ప్రదర్శన చూపించిన ఇండియన్ రెస్లర్ వినీష్ ఫోగట్ బౌట్ సొంతం చేసుకుని భారత్ కు మరో పతకంపై ఆశలు చిగురించేలా చేసింది. ఈ బౌట్ లో వరల్డ్ ఛాంపియన్ ను మట్టి కరిపించిన వినేష్ ఆ తర్వాత జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఒక్సానా లివాచ్ పై గెలిచింది. ఈ గెలుపుతో సెమీస్ కి చేరుకున్న వినీష్ ఫోగట్ సెమీఫైనల్స్ లో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెస్ పై గెలిచి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఈ దెబ్బకు ఆమెకు మెడల్ ఖాయమైపోయింది. అది గోల్డ్ మెడలా సిల్వర్ మెడలా అనే విషయం ఫైనల్స్ అయ్యాక తెలుస్తుంది. ఇక హాకీ విషయానికి వస్తే ఎన్నో ఆశలతో మరో బంగారు పథకం భారత్ కు తీసుకొస్తారు అని పెట్టుకున్న ఆశలపై జర్మనీ నీళ్లు చల్లింది. సెమీఫైనల్స్ లో జర్మనీతో పోటీ పడిన భారత్ 3-2తో ఓటమి పాలైంది. ప్రత్యర్థులను వరుసగా చిత్తు చేసుకుంటూ వచ్చిన టీమిండియా జర్మనీ ముందు చేతులెత్తేసింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి గోల్ భారత్ సొంతం చేసుకుంది. ఇండియన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతమైన గోల్ తో భారత్ ను లీడ్ కి తీసుకెళ్లాడు. భారత్ తరపున హర్మన్ ప్రీత్, సుఖ్జిత్ సింగ్ గోల్స్ సాధించగా జర్మనీ తరపున గొంజాలా పెలాటి, క్రిస్టోఫర్ రూ, మార్క్ మిలాక్టులు గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్ లో ఓటమి పాలైన భారత్ బ్రాంజ్ మెడల్ కోసం స్పెయిన్ తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ కు మరో పథకం అందినట్టే. ఇక అథ్లెట్స్ విషయానికి వస్తే 400 మీటర్స్ లో సెమీఫైనల్స్ కు క్వాలిఫై అవ్వలేక రేపేజ్ రౌండ్ లోకి ఎంటర్ అయిన ఇండియన్ అథ్లెట్ కిరణ్ పహల్ అక్కడ కూడా ఓటమి పాలైంది. రేపేషాస్ రౌండ్ లో రేస్ ను 6వ స్థానంలో ముగించి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఇక ఫైనల్ గా టేబుల్ టెన్నిస్ విషయానికి వస్తే చైనాతో జరిగిన రౌండ్ అప్ 16 మ్యాచ్ లో 0-3తో ఓడిపోయి క్వార్టర్ ఫైనల్స్ కు క్వాలిఫై అవ్వలేకపోయింది మెన్స్ టేబుల్ టెన్నిస్ టీం.